పాత్రలో ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కానే కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. హలో దోస్తులు, అవికవెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తేయడానికి ప్రయత్నిస్తాము. దోస్తులు, మీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. మన ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ శ్రీరాముడు అంటే ఎంత ఇష్టం కదా దోస్తులు. నేనైతే ప్రతి శ్రీరామనవమికి రాముడి సినిమాలు చూస్తాను. రామాయణమైన, లవకుశ అయినా, శ్రీరామదాస్ అయినా చూసిన ప్రతిసారి రాముడు సీత పడ్డ కష్టాలను చూస్తే ఏడుపు వస్తుంది దోస్తులు. ఎప్పుడు కన్నీళ్లు కారుతాయి నాకు రామాయణం చూసినప్పుడల్లా. మీకు కూడా అలానే అనిపిస్తుందా దోస్తులు? ఎన్ని కష్టాలు అనుభవించారు కదా వాళ్ళిద్దరూ, అంత గొప్ప రాజు రాణి అయినా కూడా. దోస్తులు, మనం రామాయణంలోని ప్రతి పాత్రని చూసి ఎన్నో నేర్చుకోవచ్చంట. భార్య, భర్త, తండ్రి, తల్లి, కూతురు, కొడుకు, అన్నదమ్ములు, ఇలా ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలో నేర్చుకోవచ్చంట దోస్తులు. రామాయణంలోని ప్రతి పాత్ర మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్పిస్తుందంట. మరి ఈ పండుగ రోజు మీరేం స్పెషల్స్ చేస్తారు? ఇంట్లో దేవుడికి ఏం నైవేద్యం పెడతారు? మేమైతే కొబ్బరి బూరెలు చేస్తాము. వడపప్పు, పానకం. పానకాన్ని కొందరు రామరసం అని కూడా అంటారు. నానబెట్టిన పెసరపప్పుని వడపప్పు అంటారు. ఇది చలువ చేస్తుందంట దోస్తులు ఎండాకాలంలో. బెల్లం, ఇలాచి, మిరియాల పొడి, ఇవి 3 కలిపి చేసిన పానకం కూడా చాలా చలువ చేస్తుందంట దోస్తులు. ఎండాకాలంలోని వేడికి చాలా మంచిదంట. ఇంకా పులిహోరలు, గారెలు, మీరేమేం చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి. అయితే ఇంకొక విషయం వినండి దోస్తులు. పరమశివుడు ఎప్పుడు ధ్యానం చేస్తూనే కూర్చుంటాడంట. పార్వతీదేవి ఒకసారి అడుగుతుందంట, అసలు మీరేం ధ్యానం చేస్తారని. అప్పుడు శివుడు పార్వతితో చెప్తాడంట, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఈ శ్లోకాన్ని మీరు మీ పిల్లలకి అందరికీ నేర్పించండి దోస్తులు. ఓ సుందరవదనముతో ఉన్న పార్వతి రామ అనే నామాన్ని జపించడం వల్ల మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కసారి రామనామాన్ని జపిస్తే విష్ణువుకు ఉన్న 1000 నామాలు జపించడంతో సమానమట. అంటే విష్ణు సహస్రనామాలన్నీ చదివినంత ఫలితం వస్తుందంట. అయితే దోస్తులు, మనకెప్పుడైనా టెన్షన్ అయినా, మైండ్ రిలాక్స్ అవ్వాలనుకున్నా రామనామాన్ని జపించాలంట. మన మైండ్ని కామ్ చేస్తుందంట. యాంగ్జైటీ, మెంటల్ స్ట్రెస్ తగ్గుతాయంట. మన మైండ్ రిలాక్స్ అవుతుందంట. ఓకేనా దోస్తులు? ఎప్పుడు భయంగా, టెన్షన్గా ఏమనిపించినా శ్రీరామ 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 అనుకోండి. శ్రీ అంటే సీతాదేవి అన్నమాట. లక్ష్మీదేవి అంటే ఇద్దరిని కలిపి జపిస్తున్నట్టు శ్రీరామ. అర్థమైంది కదా దోస్తులు? శ్రీరామ రామ రామేతి శ్లోకం యొక్క భావం. ఇంకా లేట్ చేస్తే మనని తరిమేస్తారు. దోస్తులు, ఇంకా లేట్ చేయకుండా మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లోని పార్ట్ 54ని తీసుకొచ్చేసాము. ప్లీజ్ దోస్తులు, మన వీడియోస్ ని లైక్ చేయండి, హైప్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి. వీళ్ళందరికీ ఏం పుట్టింది? ఒకరిని చూసుకుంటూ ఒకరు ఏడుస్తున్నారు. డాడీ సార్, మమ్మల్ని అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయావాను. బేబీ ఆంటీ మా అత్తమ్మ పోయిందని ఏడుస్తుందా? కామెడీ కాకపోతే బేబీ ఆంటీ ఏడ్చుడేంది? అమ్మయ్య, పీడ పోయిందని సంతోషపడుతుంది. ఇక మా మామయ్యనైతే పైన పటారం లోన లోటారం అమ్మయ్య అని మంచిగా ఊపిరి పీల్చుకుంటాడు. సంసార సాగరం నుంచి ఇది ఒడ్డున పడ్డా అని ఫీల్ అవుతాడు. డాడీ ఇక మా రాజుగారి గురించి ఎప్పుడు అవసరమే లేదు. ఇంట్లో ఎవరు ఏడ్చినా ఫస్ట్ దుఃఖం దన్నుకు వస్తుంది మా రాజుకి. ఏమైంది, ఏంది కథ అని కూడా అడగడు. ఒక ఏడ్చిండే అంటే ఏడవాల్సిందే. ఈ కొత్త క్యారెక్టర్ గాడెవడో, వాడు కూడా తెగ కష్టపడుతున్నాడు. రాకున్నా కూడా ఏడుస్తున్నాడు. ఆపుండ్రి,
ఎందుకు ఏడుస్తున్నారు మీరు అందరు ముందు చెప్పండి. బేబీ ఆంటీ ఎందుకు ఏడుస్తున్నావు? అన్న చచ్చిపోయింది కదా రాణి, నువ్వెందుకు ఏడవట్లేదు? అత్తమ్మ చచ్చిపోయిందా? గాడిది గుడ్డేం కాదు. మామయ్య మీ సంగతి ఏంది? ఏ అబ్బో రాజు, మీ మమ్మీకి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? డాడీ ఏడుస్తున్నాడని నేను ఏడుస్తున్నారా అని. ఓ కొత్త క్యారెక్టరు, నువ్వెవలివి? నువ్వెందుకు ఏడుస్తున్నావు? వీళ్ళందరూ ఏడ్చినప్పుడు నేను ఏడవకపోతే మంచిగా ఉండదు కదా మేడం. ఆ అత్తమ్మకి ఏం కాలేదు, మీరందరు కష్టపడు ఆపుండ్రి. బేబీ ఆంటీ మామయ్య పక్కకు జరుగుండ్రి. రాజు నువ్వు ఇట్రా, ఆయన తీసుకొనిట్రా. రేపు మీ మమ్మీని. మమ్మీ ఏహే ఏడు పాపు, ఎవరిని తీసుకొని వచ్చినావో చెప్పు. మమ్మీ లేవే, బ్లడ్ టెస్ట్ చేయడానికి అంకుల్ వచ్చిండు. వచ్చినాడ్రా, బర్రె పండ్లు తెరబెట్టుడు ఆపి అన్నిటి రమ్మను అని సంగతి చెప్తా. నిన్నే అంకుల్, మమ్మీ రమ్మంటుంది. నువ్వు బతికే ఉన్నావా అమ్మా? నేను చచ్చిపోయినాక అత్త అనుకున్నావురా నీ అయ్యా. ఏ కాలమే పొద్దుగాల 5కి 6కి వచ్చి తీసుకొని పోతారట బిలేడు. ఇప్పుడు అరా అచ్చుడు 9-10 అవుతుంది. నన్ను మర్డర్ చేద్దామని ప్లాన్ వేసినవారా? మర్డరా? నేనా? నిన్ను పొయ్యిరా పెడితే ఎట్లా పాడైనా ముసలి ముఖం పెట్టుకొని నీకు శాత కాకపోతే చేయకపోతే ఏంది? నువ్వు పడిచిపోరని పంపుతేంది? నీకు కొడుకులు లేరా? ముసలి ముఖం పెట్టుకొని నువ్వు వేసుడేందుకు డ్యూటీ? నీ డాక్టర్ ముఖం అంగడి పోను. మమ్మీ ఈయన డాక్టర్ కాదే. డాక్టరో యాక్టరో ఓడైతే నాకేంది? బిలడ్ టెస్ట్ చేసేది ఈడే కదా. నేనే అమ్మా, నేను డాక్టర్ని కాదు. అయినా డాక్టర్ గాంధీ నువ్వెందుకు వచ్చినవరా? నీకేం తెలుసు? డాక్టర్ బిలడ్ టెస్ట్ చేస్తేనే చేయించుకుంటా నేను. ఎవడు పడతాడు చేస్తే నేను చేయించుకోను. అమ్మా నేను సీనియర్ మోస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ని. మంచి పచ్చిగడ్డి ఎండుగడ్డి తవుడు మేసిన బర్రెపెండ అన్నట్టు చెప్పబడితేవేమిరా? అదేం కంపారిజన్ అమ్మా, ఆవు పెండ కూడా కాదు. ఈ ముఖానికి నువ్వు ఆవు పెండ అవురా? పెండ తిన్నట్టు పెట్టినావు మూతి వికారంగా. ఆ మూతికేం పుట్టిందిరా? నువ్వు గట్ల తిట్టకమ్మా. రాజు సంబరపడ్డది సాలిగా. బ్లడ్ టెస్ట్ చేయించు తొందర. మా మమ్మీకి ఏం కాలే. ఏం కాదు. బేబీ ఆంటీ హ్యాపీ ఇప్పుడు? అను నువ్వు చచ్చిపోయావనుకున్నాను, బ్రతికే ఉన్నావా? నేనెందుకు చస్తానే? నిన్ను చంపినాకనే నేను చస్తా. అందరు కలిసి నన్ను చంపేద్దామని ప్లాన్ వేసిండ్రా? మురళిగాడేడి? ఆడెంత సంబరపడ్డాడో. ఛీ, నేను చాలా అప్సెట్ అయ్యాను. నువ్వు పోయావనుకున్నాను, ఇలా మళ్ళీ తిరిగి వస్తావనుకోలేదు. నీ అప్పు సెట్టును తీసి మడిసి జేబులో పెట్టుకో, లేకపోతే మురళిగాని నోట్లో పెట్టు. నోరు తెరిచిండు. కావాలని ఇలా చేసావు కదా? ఎందుకు ఇదంతా చేసావు? ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? నేను యాక్టింగ్ చేసుడేందే? నాకు బిలేడు టెస్ట్కు ఆర్డర్ పెట్టిండు నా కొడుకు. 20,000 తెలుసా ఒక బిలేడు టెస్ట్కు? అన్ని టెస్టింగులు వేయించుకుంటా అంటే ఉపాసం ఉండమన్నారు. నిన్న రాత్రి 11 గంటలకు తిన్నా. ఉపాసం ఉండాలంటే ఆకలైనా ఓర్చుకుంటున్నా. ఇక మళ్ళా మాట్లాడితే ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుందని గట్ల చేసిన. అలకుండా వండి ఎనర్జీ సేవ్ చేసుకున్నా. అది సంగతి. అత్తం ఎప్పుడు ఉపాసం ఉండాల్సి వచ్చినా ఇట్లనే ఫాలో అవుతుంది. ఈ టెక్నికే ఫాలో కండి మీరు కూడా. దీన్నే హైబర్నేషన్ అంటారు. కప్పలు, కొన్ని జంతువులు సుప్తావస్థలు ఉంటాయి కదా, అది. నేను అప్సెట్ అయ్యాను. అప్సెట్ అయితే నాకేందే పీకు? అలిగి మళ్ళా బయటకు వీక్తుందంటే లోపలికి వీగింది. పో, నీ బేబీ అలిగింది, పో ఓదార్చిపోదాన్ని. కథం కేల్ కథం, దుకాణం బంధు. మంచిగా నేను పోయినా అనుకున్నారు అందరూ, సంబరపడ్డరు. బ్లడ్ టెస్ట్ ఏమంటారా సారు? చేయకురా చేయకు, కూసో. భోజనం పెడతాం, విందు భోజనం. విందు భోజనం భోంచెయ్యు. బ్లడ్ టెస్ట్ ఎందుకు చేసుడు? అవునా, ఇప్పుడు భోజనం పెడుతున్నారా? ఈ మూతి వాళ్ళగా ఏ నుంచి పట్టుకొచ్చినవరా ఈ వంకర మూతోని? బిలేడు టెస్ట్కు ఆల్రెడీ లేట్ అయింది. ఇంకా బిలేడు టెస్ట్ చేయడానికి ఇప్పుడు భోజనం చేస్తాడట తెల్లారంగానే. డబ్బా పట్టుకురాపో సారు. ఎడబెట్టినావు? వాళ్ళకెళ్ళి తెస్తా ఉంటే నేను తీసుకొస్తా అని తీసుకుంటారు కదా. అయ్యో ఈయనే ఉంది, ఆగు. అమ్మా 20,000 కట్టినాం. కట్టినవారా? ఆన్లైన్లోనే కట్టుడు. నీకే డౌట్లు ఉంటే అవి అడుగు, చెప్తున్నా. మినిమం గంట సేపు ఉంటాడు ఈయన మన ఇంట్లోనే. రాని నీకు కూడా ఏమైనా డౌట్లు ఉంటే అడిగే. డాడీకి కూడా చెప్పు, ఏమైనా డౌట్లు ఉంటే అడుగుమాను. నేనేమన్నా డాక్టరా రాజు? ఏం డౌట్లు అడుగుతావు? దీనికైతే ఏది తెలియదు. అమ్మ నీకు తెలుసుగానే. అవు తెలుసురా. 20,000 పుక్యానికి ఇస్తానమ్మా. నాకేం డౌట్లు ఉంటే ఆ డౌట్లు అడుగుతా. ఓ మూతి వంకరా కూసో. అమ్మా నా పేరు గది కాదు. నీ పేరు ఏదైనా నేను మూతి వంకర అనే పిలుస్తా. ఏది అటు జరుగు. డబ్బా బాగానే పెద్దగా ఉన్నది కదా. మరి 20,000? 20,000 కట్టుడేమో గాని 20,000 అని
అని ఒక 100 సార్లు అన్నాడు రాజు. నువ్వు ఉన్నది జిటికెడంతా ఒక డబ్బనేమో గంత పెద్దగా ఉన్నది. నేను మడిసాన్లో కూర్చున్నా కూర్చోచ్చు. గంత పెద్ద డిబ్బేంది? ఇలా మన స్నాక్స్ తెచ్చినావు కదా, నాకు తెలుసు. ఇట్లా బిల్లడు తీయంగానే నాకు నీరసం వస్తుంది, ఏమన్నా తినిపిస్తావా? అంత సీన్ లేదు, అందులో అన్ని బాటిల్స్ ఉంటాయి. బాటిల్సా? తొందరగాని మరి ఏ ఏళ్ళు గుచ్చిపించుకోవాలి? ఏలేందత్తమ్మా చెప్పారాని. ఏ చేతుకు ఏ ఏళ్ళు గుచ్చిపించుకోవాలి? కుడి చేతు బొటనేళ్ళు కంటే మళ్ళీ దీని రాదు. ఎడమ చేతు బొటనేళ్ళు గుచ్చిపించుకోవన్నా? మీరు ఏ చేతులు ఎక్కువ యూజ్ చేయకపోతే ఆ చేతుకు తీపించుకోండి. ఎడమ చేతు బొటనేలే కరెక్ట్. బొటన వేల బొటన వేలు నుంచి ఎట్లా తీస్తారు రక్తం? ఇలా నన్ను యూట్యూబ్లో చూసింది ఏంది? అవు సారు, ఏందయ్యా? బొటనేల నుంచి తీస్తావా రక్తం? హట్! అమ్మా సక్క కూసో. ఓ ఏం మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడు. 20,000 కట్టినాం పుక్కానికి కాదు. ఇప్పుడు ఎన్ని టెస్టింగ్లు ఉన్నాయి? ఇక్కడ కూసో, ఆ డెబ్బై జరుపు. తినండి సార్ మీరు కూడా. ఇంటున్నా చెప్పు చెప్పు. కూర్చేసుకొని కూసోకపోయినరు. పర్లేదు చెప్పు. అమ్మా మీరు కట్టింది 20,000. అవును. మొత్తం టెస్టులు అన్ని 360 టెస్టులు. 360 టెస్ట్లే? అది కట్టింది 20,000, 360 అంటే తక్కువనేనా? 20,000కు 20,000 టెస్ట్లు చేస్తారు నీకు. ఇంత తక్కువ రేటు మా తప్ప ఎక్కడ దొరకాయి. 20,000 తక్కువ రేటా? మీరు చేయించుకున్నట్టు మాకేమైనా ఇస్తారా? ఇస్తాం బిల్ ఇస్తాం. ఆన్లైన్లో టెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఆన్లైన్లో వస్తాయా? వాటిగా రావా? తర్వాత వారానికి పోస్టులు వస్తాయి. ఆన్లైన్లో ఇంటనే వస్తాయి. నువ్వు నాటకాలు దెబ్బకు. ఏందమ్మా గట్లంటాను? ఇట్లా ఇయ్యంగానే గట్లా అత్తయ్యని చెప్పింది మా బిడ్డే. మొత్తం చెప్పించుకొని వీకమన్నది నిన్ను. అవునా? ఇట్లా బ్లడ్ ఇవ్వగానే ఇట్లా రిజల్ట్స్ వస్తాయా? అవును సార్ వస్తాయి. ఇది మన స్పెషాలిటీ అదే కదా. నువ్వు బ్లడ్ ఎప్పుడు తీసుకుపోతావు? ల్యాబ్కి ఎప్పుడు పట్టుకపోతావు? ఎప్పుడు టెస్ట్ చేస్తావు? ఇదేంటి సార్ ఈ డబ్బాలనే ఉంటుంది అంతా. ఇంట్లో పోతే చాలు టెస్ట్లు వస్తాయి, రిపోర్ట్లు. అంతా స్మార్టు ఏఐ. అబ్బో గ్రేటే. మాకు ఏమన్నా స్టిక్కర్ లాంటిది ఇయ్యరాదు మా అమ్మ పేరు మీద? స్టిక్కర్ ఏంది రాజు? బిక్కర్లు ఉంటాయి సార్ మా దగ్గర. కాదు, ఇప్పుడు ఇక టెస్ట్ ట్యూబ్ మీద ఒకటి అతక పెడతావు కదా స్టిక్కరు, మా అమ్మ పేరు రాస్తావు కదా. అవురాత్త ఇక స్టిక్కర్ ఒకటి ఈ గోడ మీద అతక పెడతా, మా అమ్మ పేరు రాసి. గోడ మీద అతక పెడతావా? దాని మీద మీ ల్యాబ్ పేరు కూడా ఉంటుంది కదా. ఉంటే ఏం మాట్లాడుతున్నావు రాజు? గది గోడ మీద అతకబెట్టుడు ఎందుకు అయినా ఎందుకు అడుగుతున్నావు? నేను వాగా నీకేం తెలియదు. నా కొడుకు ఏది చెప్పిన రీజన్ ఉంటుంది. ఏం రీజన్ రాజు? అంటే మనం ఇప్పుడు 20,000 పెట్టినాం కదా. నీ 20,000 పాడుగాను. వచ్చినప్పటి నుంచి చచ్చిపోతాను ఏం లేక. మనం 20,000 పెట్టి టెస్ట్ చేయించుకున్నామని అందరికి తెలియద్దా? తెలియద్దా? ముఖ్యంగా మా సప్నోళ్ళ అత్తకు తెలియాలి. నేనైతే స్టేటస్లో పెట్టుకుంటా. అవు స్టేటస్లు ఎట్లా పెట్టుకునుడే. మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరం స్టేటస్ పెట్టుడే. డాక్టర్ నువ్వు కూడా పెట్టుకుంటావా? గిట్లాంటి వాళ్ళే మస్తు చేస్తా నేను. అందరు స్టేటస్లు పెట్టుకుంటే ఇక నా స్టేటస్ ఎటు పోతుంది? ఏంది రాజు నువ్వు? సరే నువ్వు పెట్టుకోకుతి. అమ్మ నువ్వు స్వప్న కూడా ఫార్వర్డ్ అయ్యి స్వప్నను కూడా పెట్టుకోమ్మను. అందరం స్టేటస్లో పెట్టుకునుడే. అందరికి తెలియాలి ఇప్పుడు నేను చేసుకుంటానా అని. 20,000 పెట్టి చేయించుకుంటాను. మరి గోడ మీద అతకబెట్టుడేంది? స్టేటస్ ఎన్ని రోజులు ఉంటుంది? 24 గంటలే ఉంటుంది. నా అమెరికా దోస్తు కూడా చూడాలి, ఆస్ట్రేలియా చెల్లె కూడా చూడాలి. ఏం నడుతుందమ్మా? వచ్చినావా బూటి? ఆగో బ్లడ్ టెస్ట్కి రమ్మన్నారా? అమ్మ కోరిక ఇప్పుడు నెరవేరిందా? బూటి నువ్వు కూడా స్టేటస్లో పెట్టుకోనుడేనే. ఇక పంట వేసుకో. బూటి పెట్టుకున్నాడు ఎందుకమ్మా? నేను దోస్తులందరికి తెలియద్దానే నేను పని చేసే అమ్మగారు 20,000 పెట్టి టెస్ట్ చేయించుకుంటాందని. ఓ నేను గసంటి ఏం పెట్టుకోనమ్మా. ఆయన ఇప్పుడు నీకు సూది గుచ్చుతాడు కదా, దాని ఫోటో తీసి పెట్టుకుంటా కావాలంటే. నీ ఎక్స్ప్రెషన్లు ఇన్స్టాలో పెడతా. ఎక్స్ప్రెషన్లు పెడతావా? ఇంతకీ గోడ మీద అతక పెట్టే కథ ఏంటి సారు? చెప్పని లేవు. అవు చెప్పురా. స్టేటస్ 24 గంటలలో పోతుంది. అదే మనం ఇంటి బయట గోడ మీద అతక పెట్టుకున్నాం అనుకో స్టిక్కరు, అది ఎప్పటికి ఉండిపోతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చూస్తారు. తీసనారా నీకేమన్నా ఇంటి బయట అతక పెట్టుకుంటాడు వాడన్న గది? లోపల అతక పెట్టుకోవాలి. అర్చం పడ్డ ఎండ కొట్టినా అంతా కలర్ పోతుంది. అవు లామినేషన్ చేయించుకొని పెట్టుకోండి. లేకపోతే ఇద్దరు చెరొక లాకెట్ చేయించుకొని మెడలేసుకోండి. ఈ రోగాలు పాడుగాను. 20,000 పెట్టి టెస్ట్ చేయించుకున్నదట, దాని ఫోటోలు పెడతారట, స్టిక్కర్లు పెడతారట, స్టేటస్లు పెడతారట. ఇక వీళ్ళు దాకా వేయించుకున్నారు. ఇక ఆ బూటి చెప్పినవా లేదా? ఓలకమ్మా ఏం చెప్పుడు? నేను బ్లడ్ టెస్ట్ 20,000 చేయించుకుంటానా అని మీ సరితోళ్ళకి చెప్పినవా? ఇంకా చెప్పలే. ఇప్పుడే వచ్చింది కదనే. చెప్తా రేపు. చెప్పు మర్చిపోకు.
ఆ రాజేశ్వరి ఒకతే వేయించుకుంటది అనుకుంటారు, మనం కూడా వేయించుకుంటామని అందరికి తేలాలి. తెలిస్తే ఏం చేస్తారమ్మా? ఇంకేమన్నా వాడిస్తారు ఏంది? అమ్మ ఇంకేమైనా డౌట్లు ఉంటే అడుగు. అడగాలి అడగాలి, వాళ్ళ టైం అయిపోతుంది. అమ్మ టైం అయిపోతుంది అట్నే, మళ్ళీ వేస్ట్ అవుతుంది 20,000. తొందర అడుగు. ఎన్ని టేస్ట్లు వస్తాయట సారు? నేను కూడా వేయించుకుంటా ఎప్పుడన్నా. అయ్యమ్మో, నువ్వు కూడా వేయించుకుంటావా? 20,000 అంటే చిన్ననా? ఏమన్నదమ్మా, 4 నెలల జీతం పక్కకెట్టినట్టు అయిపోయాయి. మళ్ళీ మేకప్ సామాన్ ఎట్లా తెప్పించుకుంటావు బూటి? ఓ, నాకు ఖర్చులకు మస్తు పైసలు వస్తాయి. నేను వడ్డీలకి ఇచ్చుకుంటా పైసలు. అమ్మో, బాగానే వ్యాపారం చేస్తున్నావా అయితే? వడ్డీల వ్యాపారం. పైసలన్నీ పట్టుకునేటన్న వీక్తే నీ రోగం తిరుగుతుంది. ఏమో వడ్డీల వ్యాపారం చేస్తుందట. నేనేమైనా పుక్కేనికి ఇస్తానా పైసలు? బంగారం అల్లది బంగారం నా దగ్గర పెట్టుకొని ఇచ్చిన. అసలే బంగారం రేటు ఫుల్ పెరిగింది. సచ్చినట్టు ఇచ్చిపోతారు పైసలు. చూస్తే బుట్టి బుట్టి ఉన్నావు కానీ నువ్వు చిన్న బూటివి కాదే. అవును, బూటికి తెలివి బాగున్నది. మొత్తం 360 టెస్ట్లు అమ్మా. చేయించుకుంటావా? బుక్ చేసుకో నువ్వు కూడా ఇప్పుడే. ఇప్పుడే బుక్ చేసుకుంటే ఇప్పుడే చేయిస్తారా? చేయమంటే చేస్తా. అంటే ఇప్పుడు 360 సార్లు కూర్చుతారా సూది పట్టి? ఏంటి 360 సుక్కలు ఇయ్యన్నా నేను? 360 సుక్కలు తీసుకుంటావా ఇప్పుడు? సుక్కలేందమ్మా సుక్కలు? అంటే గిట్ల పిన్నిస్ పట్టి గుచ్చుతారు కదా గిడ ఏలుకు. కుచ్చితే గిట్ల వత్తితే ఒక సుక్క వస్తుంది. అట్లా 360 సుక్కలు తీసుకుంటారా? ఏసి గా సుక్కలు బిక్కలు కాదు, సిరంజి పెట్టి గుంతుడే. చుక్క రక్తం ఏం చేసుకుంటారు అత్తమ్మ వాళ్ళు? బ్లడ్ టెస్ట్ కి సిరంజ్ తోటి తీసుకుంటారు టెస్ట్ ట్యూబ్లల్లా. 360 సార్లు ఏం తీయం, ఒక 25 టెస్ట్ ట్యూబ్లలో నింపాలి. ఏది ఏ టెస్ట్ ట్యూబు? ఓ, గిసొంటి ట్యూబులు 25 ట్యూబులు నింపాలి రక్తం. సీసా గమ్మతున్నది. ఏంటిది? మూత్రం లెక్క కొడుతుంది. అది సీరమమ్మ, అయితే గోమూత్రం అనుకొని తాగేవు. సీరమా? గీడి దాకా సీరం ఉన్నదంటే గీడి నుంచి గీడి దాకా నింపుతా అయిపోయినా బిలేడు? ఈ సీరం ఇచ్చిన నీకు వేరే ఖాళీ ఉన్నాయి సీసాలు, అన్నిట్లో కొంచెం కొంచెం పోయాలి సీరం. అంటే ఇప్పుడు గీ గొట్ట నిండా నింపుతావా నా బిలేడు? 25 గొట్టాలు. కేంద్ర రాజుగా 20,000 అమ్మ. ఓనకు బిలెట్ టెస్ట్ వద్దేమన్నద్దు. గట్ల అనకే అమ్మ, 20,000. అత్తమ్మా, కళ్ళు మూసుకొని తెరిచే లోపు అయిపోతుంది. నీకెందుకు? సపరేట్ కూర్చోండి. రాజేశ్వర అంటే వేయించుకుంటుందట కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? అసలు గమ వేయించుకుంటుందో లేదో మా సప్పని ఏం చెప్పిందో మెంటల్ది. ఇంతకింత రాకతాము ఆమె నుంచి ఇస్తుంది. ఏందది? పరకేసే సూది తెచ్చినవేంది? బర్రకేసేది అంటవేందమ్మా, గింత సన్నగున్నది. బర్రకేసేది దొడ్డు దొడ్డు ఉంటది. అదే వాటికి అత్త అయిపోతుండే కదా. ఈ సన్నపు సూదితోటి ఎన్నిసార్లు తిత్తాడు? బర్రె సూదితోటి ఒకసారి గుంజితే అయిపోతుంది. అదే తెస్తే అయిపోతుండే కదా బర్రెకేసే సూది. ఒక్కసారి గుంజితే దాని నిండా నిండుతుండే. 20 అయింది, 30 ట్యూబ్లలో కూడా నిండు. ఏమనుకుంటాను వేరానిదానా? నేను రాను మొక్క మంగడ పోతే. కూర్చోండి కూర్చోండి తొందర, నేను వీడియో తీసుకుంటా, ఇన్స్టాలో పెట్టుకోవాలి. ఏమైంది అమ్మ, నువ్వు మూతట్ల పెట్టకు. 20,000. రాజు బాధ రాజుకి, మీ అమ్మ బాధ అర్థం చేసుకో రాజు. అరే రాజుగా, శంకరమూతని పైసలు వాపసి ఇవ్వమనరా? 20,000 వద్దురా టెస్ట్. ఓ అమ్మా, ఒక్కసారి ఆన్లైన్లో పైసలు కట్టినావంటే మళ్ళీ వెనకకు రావు అవి. అవి నా చేతికి రావు, మా హెడ్ చేతికి పోతాయి అవి అకౌంట్లకు. మాకు జీతం ఇస్తారు గంతే. అరే వంకరమూతోడా, నువ్వు వరినావంటే నీ సూది తీసి నీకే గుచ్చుతా చెప్తాన్నా. నాకే కూర్చుతావా? మమ్మీ అరే రాజుగా సూదిని చూస్తే భయమైతుందిరా. చూడరా సూది ఎంత పొడుగున్నదో. రగతం అంతా గుంజితే సత్తరు నేను. నాకు అసలే బిల్లెడు తక్కువ ఉంటది. మళ్ళా సీసడు రక్కుతాము ఎట్లా తాగలరా? లివర్లు తినాలి, మంచిగా ఎక్కుతుంది రక్తం. లివర్లు తినన్నా? తినాలే, మేకలే తినాలే. లివరు తిల్లి 2 కలుపుకొని వండుకొని తిను. తింటానవారా రాజు? 4 రోజులకోసారి ఏమంటనే ఏడతావు. రోజు తినిపిస్తావా నాకు లివర్ తిల్లి? ఎప్పుసారి రోజు తినిపిస్తా అని తీసుకుంటది. రోజు తినిపిస్తా అంటే తీసుకుంటావానే? ఎట్లనో కష్టపడతా. సంవత్సరం దాకా తినిపియాలి రోజు. మటన్లు చికెన్లు అన్నీ. తిల్లి ఉన్ను లివర్ ఏమో అంచుకు. సచ్చింది గొర్రె. 20,000 పోతే పోని అనుకుంటాడు గాని దీని తిండికి 20 లక్షలు ఖర్చు పెడతాడా ఇప్పుడు? తెత్తవారా? నేను 20,000 బొక్క అంటే ఇంకా గవి కూడా తెస్తారా?
20,000కు ఎన్ని వస్తుండే నీకు? వారానికి 1000 తిన్నా 4 వారాలకు 4,000, నెలకు 4,000, 12 నాళ్ళ 24, 24 అంటే సంవత్సరం మొత్తం తినత్తుండే ప్రతి ఆదివారం. అంటే ఏంద్ర ఇప్పుడు చికెన్ మటన్లు కూడా దేవా? రక్తం అంతా గుంజు తేగ నాకేముంటుంది రా బలం. అయ్యో ఏందమ్మా గిట్ల ఎడబడితే చిన్న పిల్లగాడు ఏడ్చినట్టు? ఆ సూదికి భయపడతారా? తీసుకుంటా అంటే వేనే బూటీ ఫస్ట్ తీసుకోవే. అరే రాజుగా నీకు పుణ్యం ఉంటుందిరా. పైసలు పోతేవా 2 సార్లు గుంజుమని చాలు. ఓ సారు ఆ, 2 సార్లు తీసి అల్లింత సుక్క ఇల్లింత సుక్క వేసి చేయరాదు టెస్టు. అట్లా చేస్తే సక్క రాదు సారు. పర్ఫెక్ట్ చేస్తే నేను ఏది చేసిన సీజన్ నిండా నింపితే పర్ఫెక్ట్ వస్తుంది. నీ పర్ఫెక్ట్ కు గంగలో పోతే నీ మూతి పర్ఫెక్ట్ కున్నదిరా. నువ్వేం చేసినా పర్ఫెక్ట్ చేయడానికి ముందు మూతిని చక్కగా చేసుకో. అమ్మ నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తానా నా మూతి మీద పడ్డమేంది? నా అత్త మూతి చిన్న మూతి చిట్టి మూతి. ఈయన మూతి ఏంది వెరైటీగా ఉన్నది. పర్ఫెక్ట్ రాకపోతే రాకపోయే ఓ 2 సార్లు తీయు. అంతకెక్కువ అంటే మా అమ్మతోటి కాదు. సరే పటమ్మా, నా టైం అంతా వేస్ట్ చేస్తాను. బూటి ట్రై గట్టిగా పట్టుకుంటా నిన్ను. నేను వీడియో తీసుకోవాలమ్మా. మీ కోడల్ని పట్టుకో. రాని ఏం భయపడకుండా అత్తమ్మా, మెల్లగానే తీస్తాడు. ఆ చేతోటి పెట్టుండి. టైం అవుతుంది రాని. ఏం కదా అత్తమ్మా, కళ్ళు మూసుకొని గట్టిగా పట్టుకోండి. చేతోటి పెట్టుండి మెల్లగా. తొందర తీసుకోవయ్యా. నువ్వు కనివి ఇక్కడికి వచ్చి కూర్చోరాదు. ఆ నుంచే కూర్చుతావా? ఇంత పొడుగు ఉంది కాబట్టి ఈ నుంచే కూర్చోాలమ్మా. ఆడికి వస్తే మళ్ళీ నీకు గుచ్చుతుంది. తొందర కూర్చో. ఆగురత్తమ్మా, ఇంకా కూర్చోలేరు. కూర్చున్నాక చెప్తా, అప్పుడు ఒరుదురు గాని. బరడానికి కూర్చుంది కూర్చోలేదు కూడా ఎత్తలేదు. దానికి గింత బిల్లబిత్తంది. లీటర్ రక్తమేనా ఇది అది అన్నట్టు దీనికి. కొంచెమే తీయమని. అసలే బిల్లడు మస్తు తక్కువ ఉన్నది నాకు. ఏం తక్కువ ఉంటది? ఓ 30-40 లీటర్ల మా వెళ్తుంది. మంచి రక్తం. ఆగండి ఆగండి, నేను వీడియో తీసుకుంటా. కూర్చోమంటారా కూర్చోద్దంటారా ఇప్పుడు? బూటిదానా, నీ వీడియో గంగల పోతే కూర్చోటాన్ని కూర్చొనిత్తలేవేమే? ఓకేనా? కూర్చోమంటారా? ఇంకా కూర్చోలేవా? నీ కూర్చుడు పాడగాను. వంకర మూతి పెట్టుకొని వంకర టింకర కూర్చోవు. చక్కగా కూర్చో. ఆగండి ఆగండి, ఇక్కడ లైటింగ్ చక్కగా అత్తలేదు. అటు పోతా. రైట్ స్టార్ట్. కూర్చుతున్నారా అమ్మా? ఒరుండ్రి. ఫీల్ ఉండాలి. అయిపోయినాక చెప్పే. ఓ రాజారు, నువ్వు కూడా ఏదైనా ఒక యాక్షన్ చెయ్యు. మంచిగా ఉంటుంది ఇన్స్టాలో పెడితే. అమ్మకు ప్రేమతో అని పెట్టు టైటిల్. పెడుతుంది. రాజు వాళ్ళ అమ్మకు ప్రేమతో అని పెడుతుంది. ఇన్షియల్ కూడా పెట్టు. ఆగుంది సారు, నాకే నరం దొరుకుతలేదంటే. అంటే ఇంకా కూర్చోలేడా? అవే కూర్చోలేవా ఇంకా? నరం దొరుకుతలేదమ్మా, ఆగు. దొరికిందా? దొరికినాక ఏడ్చేవుతి రాజు. ఇప్పటి నుంచే ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బా తొందర కూర్చోవయ్యా. ఎంతసేపు పట్టుకోవాలి? చేతులు గుంజుతున్నాయి. గట్టి పట్టుకోయా రాని, భయం అవుతుంది. ఇంకెంత గట్టిగా పట్టుకోవాలి అత్తమ్మా? ఓయ్ ఓయ్, నా పెళ్ళాన్ని గుచ్చుతానా? ఓయ్ అయ్యో అటువైందా సూది? ఏందయ్యా నువ్వు? ఆగుంది మేడం, నాకే అద్దాలు లేవు, కళ్ళు కనబడతలేవు చక్కగా. నీకేం పుట్టింది? అద్దాలు లేకుండా వచ్చినవా? కళ్ళు కనబడతలేవా? ఏడ గుచ్చుతావా? ఆయన ఏడ గుచ్చుతాండే రాని, భయం అవుతుంది. చేతికే గుచ్చుతాడు అత్తమ్మా. మేము చూస్తున్నాం కదా, మీకు ఎందుకు బాధ? ఓ సూది గుచ్చటానే. నీ మూతి మంచిగా లేదు, చక్కగా పెట్టు. గిట్ల మంచిగా అత్తలేదు వీడియోలా. నా మూతే వంకర మూతి. చక్కగా ఏమంటే ఎట్లా చేయాలి? ఎడిటింగ్ లో వేసుకో. ఇంతకీ నీ అద్దాలు ఎట్లా వలిగినాయి? నా పెండ్లాం బర్రెది. బర్రెకి బర్రె ఉంటుంది ఒక గీమ లెక్కనే. అన్న అంటాడా అన్నాడు. నిన్ను కాదత్తమ్మా, నిన్ను కాదు, వాళ్ళ పెళ్ళాన్ని. వేసి న్యూస్ పేపర్ చదివి ఇట్లా సోఫాలో పెట్టిన సాయ తాగుతా అని సోఫాలో బర్రె కూసున్నట్టు కూసున్నది. కథం 1000 ముక్కలైన అద్దాలు. దాని బర్రెకిన వారెత్తే. అయ్యో ఇంకొక జత పెట్టుకో మరి స్పేర్లా. గిట్లా ఏడబడతాడా గుచ్చితే ఎట్లా చెప్పు? ఇంజక్షన్లు ఏడబడతాడా గుచ్చుతాడానే. ఏమి రూకొని రత్తమ్మా. ఆయన ఇవాళ ఇచ్చి తట్టలేడు, రక్తం గుంజి తట్టలేడు. ఇది అసలే లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది వీడియో. ఇదొకటి, దీని బాధ దీంది. అంటే కొంచెం పచ్చి పట్టుకుంటేందే చేతులు గుంజుతున్నాయి. అబ్బా వీడియో ఎవరు తీస్తారమ్మా? మధ్యలో కట్టి ఎత్తే మంచిగా ఉంటుంది. దీని బ్లడ్ టెస్ట్ పాడగాను. రేపు బ్లడ్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చినాక ఏం కథలు పడుతుందో, ఏం రోగాలు వస్తాయో ఏం రోగాలు ఉన్నాయో, మళ్ళా దాంతో బాధ. అది తక్కుంది ఇది ఎక్కుందని మా రాజుగారిని ఎంత టార్చర్ చేస్తుందో, ఏమేం తెప్పిమంటదో. ఏం సంగతి బావా, కలిసి వచ్చారా అమ్మ వాళ్ళని?
ఇంటికైతే వెళ్ళాను. ఏదో మీద మీద మాట్లాడి పంపించేశారు. ఏదో మొహమాటంతో మాట్లాడారు. డాడీ ఓకే. మమ్మీ అయితే బాగున్నావా అని అడిగింది అంతే. ఏం బాధపడకండి బావా. పాపనో బాబో పుడితే వాళ్ళే మాట్లాడతారులేండి. కనీసం నేను అలా వెళ్ళైనా వచ్చాను. ఇంట్లో ఒక్కరు కూడా కోడలు ఎలా ఉందని అడగలేదు. అదే చాలా బాధగా ఉంది నాకు. మళ్ళీ అక్కతో అనకండి బావా, అది ఫీల్ అవుతుంది. లేదు, నీ గురించి అడిగారని చెప్పాను. నేను అదే చెప్పాను సురేష్. పాపైనా బాబైనా పుడితే యాక్సెప్ట్ చేస్తారేమో అన్నాను. మీరు దాని గురించి ఆలోచించకండి బావా, మేమందరం లేమా మీకు? రేపు పాపో బాబో పుట్టాక కూడా వాళ్ళ ఇంటికి రానివ్వకపోతే ఏంటి పరిస్థితి? ఏం చెప్పాను బావా నేను? మేమందరం ఉన్నాంగా మీకు. మీరు ఇవన్నిటి గురించి ఆలోచించకండి. మీకు వాళ్ళని చూడాలనిపించినప్పుడు ఇలా వెళ్ళి కలిసేసి రండి. ఏం పర్లేదు. అక్కకి ఏదోటి నేను చెప్తాను. తనకి అబద్ధాలు చెప్తూ వస్తున్నాను కదా. రేపు పిల్లలు పుట్టాక కూడా తనని అక్కడికి తీసుకెళ్ళకపోతే ఎంతైనా ఆడపిల్ల కదా, ఫీల్ అవుతుంది. అక్క అర్థం చేసుకుంటుంది బావా. అక్కకి నువ్వు ఉన్నావు తోడుగా, అది చాలు. యుఎస్లో కూడా అంతే. ఎప్పుడు వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తనకి నా మీదే బెంగ ఎక్కువ. మా వాళ్ళు నాతో మాట్లాడట్లేదని అన్నీ అబద్ధాలు చెప్తూ వస్తున్నాను. ఫోన్ చేశాను, మాట్లాడానని. చింతకి ఇంటికి వెళ్ళారా? నాకు అలాగే చెప్తున్నారా? లేదు సురేష్, నిజంగానే వెళ్ళాను. డాడీ మాట్లాడాడు కానీ మమ్మీ మాట్లాడలేదు. అదే బాధగా అనిపిస్తుంది. ఇట్స్ ఓకే బావా, టేక్ ఇట్ ఈజీ. బంటి, గుడ్ మార్నింగ్ అన్నయ్య అండ్ బావా. మార్నింగ్ లెక్క కనిపిస్తుందా నీకు? అన్నయ్య చూసావా సురేష్, టైం ఎంత అయింది ఇప్పుడు? బంటికి మార్నింగ్ అంట. ఓకే, సారీ అన్నయ్య. బంటిని చూస్తుంటే ఏదో తేడా అనిపిస్తుందే. బంటి, ఎనీ గుడ్ న్యూస్? గుడ్ న్యూసా? చెప్తే నాగార్జున అన్నయ్య చెప్పాలి. అప్పుడే నేను గుడ్ న్యూస్ చెప్పడం ఏంటి? మేము అనేది ఆ గుడ్ న్యూస్ కాదు. మరి ఇంకే గుడ్ న్యూస్ ఉంటుంది? నువ్వు చెప్పనక్కర్లేదులే, అర్థమవుతోంది. సంథింగ్ సంథింగ్. అవునా బంటి? సంథింగ్ సంథింగ్? ఎస్ అన్నయ్య. నిజంగానా? నిజమే అన్నయ్య. నేను వెళ్తాను ఇక్కడ నుంచి. ఏయ్ బంటి, మీరు అలా అడుగుతుంటే నేను మాట్లాడలేకపోతున్నాను, సిగ్గేస్తోంది. బంటి కమాన్, పాడుతూ ఇట్రా. లేదు, నేను రాను. వస్తున్నావా లేదా? ఏంటన్నయ్య మీరు? ప్రియాంకకు తెలిస్తే ఎంత సంతోషపడుతుందో. అందరూ ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. ఏంటి బావా, ఏంటి బావా, మీరందరూ వెయిట్ చేయడం ఏంటి? ఇంకేంటి, బంటి ఎక్కడ ఆగుతాడు? బావా, ఈరోజు నుంచి మనం ఆఫీస్కి వెళ్ళాలి బంటి. అవునా? సీరియస్గా చెప్తున్నాను. మరి బుక్ చేయమంటావా టికెట్స్? దేనికి, ఆఫీస్కా? హనీమూన్ టికెట్స్ బంటి. అప్పుడు వద్దన్నావు కదా. ఏమో, మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి అది వస్తుందా? కొన్ని రోజులు అవని బావా, చూద్దాం. నేను నీకు అవి తెచ్చివ్వాలి. ఏంటి? సేఫ్టీ. మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ప్రాబ్లం అవుతుంది. ఉన్నాయి బావా. ఉన్నాయా? నేనే ఇచ్చాను సురేష్, పెళ్ళైన రోజే. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అసలు యుఎస్కి వెళ్తానా అనిపిస్తోంది. అస్సలు వెళ్ళాలనిపించట్లేదు మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి. నాకే ఇలా ఉంటే ప్రియాంకకి ఎలా ఉంటుందో. వెళ్ళకండి బావా. అవునన్నయ్య, ఇక్కడే ఉండి మన కంపెనీని డెవలప్ చేసుకుందాం. అంత దూరంగా వెళ్ళి అందరికీ దూరంగా ఉండడం ఏంటి? ఇంకా ఎవరి కిందనో వర్క్ చేయడం ఎందుకు? అక్కడ లైఫ్ స్టైల్కి చాలా అలవాటు పడిపోయాం. ఏంటి బావా నువ్వు? ఇక్కడ అలాగే ఉండండి. ఇంకొకటి మంచి ఇల్లు కట్టుకుందాం, పెద్ద విల్లా తీసుకుందాం, అన్ని ఎమ్యూనిటీస్ ఉండేలా చూసుకుందాం. అవునన్నయ్య, ముగ్గురం కలిసి దునియాని వెళ్ళేద్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అలా మాట్లాడుతూ నాకు ఇంకా ఆశలు పెంచొద్దు మీరు. మనం చెప్తే వినడు బంటి. ప్రియాంకతో చెప్పిద్దాం. నేను వదినని కూడా ఒప్పిస్తాను. మీనాక్షిని కూడా వెంటపడమంటాను. సురేష్ బావా, మన మిషన్ అమెరికా క్యాన్సల్. కానీ ఒకరు చాలా ఫీల్ అవుతారు బంటి, చాలా హర్ట్ అవుతారు. మేం వెళ్ళామంటే ఎవరు హర్ట్ అవుతారు? అందరూ సంతోషపడతారు కదా. లేదు బావా, నీకు తెలీదు, ఒకరు చాలా హర్ట్ అవుతారు. నాకు తెలుసు ఎవరు. ఎవరు? అనసూయ ఆంటీ.
సురేష్ బావ గారి అత్తగారు. ఓహో సురేష్, అస్సలు మర్చిపోయేటట్టే లేవు కదా వాళ్ళని. అవి మర్చిపోయే రకాల బావా, జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఇలిగ బావా, అక్కింటే ఫీల్ అవుతుంది. ఏం ఫీల్ అవ్వదు, అంతకు డబుల్ టార్చర్ చేస్తుంది నన్ను అంతే. అయితే తన కోరిక నువ్వే తీర్చాలి సురేష్. బాగుంది బావా, మిమ్మల్ని ఇక్కడ ఉండమంటే నన్ను అక్కడికి పంపించేస్తారా? ఇద్దరు తోడాలు కలిసి. సురేష్ నూరే లైష్. వామ్మో, డ్రామా క్వీన్. చూసావా అన్నయ్య, ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? సురేష్ బావ హ్యాపీగా కనిపించొద్దు, ఒక్క నిమిషం హ్యాపీగా ఉంటే కథం. చూడండి ఇప్పుడు ఎంత డ్రామా ప్లే చేస్తుందో. సురేష్ అలా అంటున్నావేంటి బంటి? ఏం జరిగిందో కదా చూడండి. ఏం జరగదు. ఏమైంది స్వప్న? సురేష్ సారీ గైస్. పర్లేదు సురేష్. ఏమైంది చెల్లెమ్మా? ఇక్కడ నుంచి పద. సురేష్ బావా, నువ్వు ఉండు. వట్టిగా మూడెందుకు పాడు చేసుకుంటారు బావా? మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. మేం విడిచిపెట్టంగా, ఇక్కడే ఉండి మాట్లాడండి బావా. ఏమైంది స్వప్న? మమ్మీని చూడడానికి వెళ్దాం సురేష్. మమ్మీని చూడ్డానికా? దేనికి? మమ్మీ బ్లడ్ టెస్ట్ చేయించుకుందంట. వాట్? దేనికి స్వప్నక్క? ఏమైనా సర్జరీ జరుగుతోందా? బంటి చూడన్నయ్యా, సినిమా చూడు. అవును, దేనికి? ఏమైనా సర్జరీనా? కాదు సురేష్, సర్జరీ కాదు. మరి బ్లడ్ టెస్ట్ ఏంటి? బీపీ బీపీ చెక్ చేయించుకోవడానికి చేసుకుంటుందట. నీకేమైనా మెంటలా స్వప్న? బీపీ ఎలా చెక్ చేస్తారో తెలీదా నీకు? మొన్న నువ్వు డెలివరీ అయినప్పుడు ఎలా చెక్ చేశారు బీపీ? డెలివరీ అయినప్పుడు ఏం చెక్ చేసిండు అసలు? నేను మత్తులో ఉన్నా కదా, నాకేం తెలియదు. ఎవ్రీ మంత్ ప్రెగ్నెన్సీలో కూడా చేస్తారు కదక్క బీపీ చెకప్. ఏమో, నాకు చేయలేదు. ఇప్పుడు ఏంటి? మీ మమ్మీకి బ్లడ్ టెస్ట్ చేయించారు, దానికి నువ్వు ఇంత ఇమోషనల్ ఫీల్ అవ్వాలా? అవును సురేష్, పాపం మా మమ్మీ. ఓ గాడ్. సరే, వెళ్ళి చూసేసి వద్దాం. థ్యాంక్ యూ సురేష్, నువ్వు ఇంతగా నన్ను అర్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు. ఐ లవ్ యూ సురేష్. ఈ వంకతో నువ్వు అక్కడికి వెళ్ళాక అక్కడే ఉంటానన్నావు కదా. ఎందుకన్నాను సురేష్, ఈ ప్లాన్ వేసిందే అందుకు. నెల రోజులు కాదు, ప్రియాంక యూఎస్కి వీకినాక అప్పుడు వస్తా, పండగ చేసుకుంటా. చెప్పు స్వప్న, వెళ్ళాక అక్కడే ఉంటానన్నావు కదా. ఎందుకన్నది? ప్లాన్ వేసిందే అందుకు కదా. ఓహో, నేనెందుకు వెళ్తా? నేనెందుకు అక్కడే ఉంటా? ప్రియాంక చెప్పింది మర్చిపోయారా? తన కోరిక నెరవేర్చలేనా? బావా, నేను వెళ్ళి బట్టలు సర్దుకుంటాను. ఒక్కరోజన్నావు, మళ్ళీ బట్టలేంటి? చిన్నపిల్లలకి ఒక పేరు పెట్టుకోవద్దా? నాదొక 1 పేరు కూడా ఉండాలి, నీది కూడా. ఏమో చెప్పలేం. హనీ మీద టాయిలెట్ చేసినా ఎలా ఉంటుంది? స్వప్నక్క, అంత ఇబ్బంది ఎందుకు మరి? ఏంటి బంటి, అక్క పాపం వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్తోంది. అవును సురేష్, బంటి చెప్తోంది నిజం. మా మమ్మీని చూడ్డానికి వెళ్తున్నాను. అసలే బ్లడ్ టెస్ట్ చేయించుకుంది. ఎంతసేపు? మా అంటే 1 గంటలో వెళ్తారు, వచ్చేస్తారు. అంతే అంతే. అయితే ఆ గంట కోసం హనీ ఎందుకు? హనీని ఇక్కడే ఉంచండి, మేం చూసుకుంటాం. ఏమన్నయ్య? చూసుకుంటాం. ప్రియాంక ఉంది, మీనాక్షి ఉంది. మీనాక్షికి అయితే ఎంత ఇష్టమో హనీ అంటే. అప్పుడప్పుడు బాటిల్ ఫీడ్ ఇస్తున్నారు కదా, బాటిల్ ఫీడ్ చేస్తాం. ఒకవేళ లేట్ అయితే? ఏముంది, లేట్ అయితే లేట్ అవని. ఈవినింగ్ నైట్ వరకు వచ్చినా ఓకే. థ్యాంక్స్ బంటి, ఈ ఐడియా చాలా బాగుంది. హనీ గురించి మాత్రం అస్సలు ఫీల్ అవ్వకండి. ఇక్కడ అందరూ సురేష్ బాబా ఫ్యాన్స్, తర్వాత హనీ ఫ్యాన్సే. అస్సలు ఏడిపించకుండా చూసుకుంటాం. అవును, నానమ్మ ఉంది, మమ్మీ ఉంది, మీనాక్షి ఉంది, అక్క ఉంది, ఇంతమంది ఉన్నారు. సురేష్, ఏమైంది? హనీ ఇక్కడుంటే నేను అక్కడ ఎట్లుండొస్తుంది? సచ్చినట్టు మళ్ళా రావాల్సిందే. హనీని మమ్మీకి చూడాలనిపిస్తుంది. వీడియో కాల్ చేసేద్దాం. మీరు వెళ్ళాక వీడియో కాల్ చేయండి. ఎత్తుకోవాలనిపిస్తే? అసలే పాపం బ్లడ్ టెస్ట్ చేయించుకుంది, ఎలా ఎత్తుకుంటుంది వదిన? దానికి రెస్ట్ ఇవ్వాలి మీరు. కరెక్టే, బంటి చెప్పింది 100% కరెక్ట్. కదా, ఈరోజే వెళ్ళేసి వద్దాం, పని అయిపోతుంది. ఇవ్వాలెందుకు? రేపు చూద్దాం. మళ్ళీ చూద్దామంటావేంటి? రేపు వెళ్దాం. అంటే రేపు రేపు అవసరమా అసలు? ఏమవసరం? అసలు అవసరమా సురేష్? బ్లడ్ టెస్ట్కి పోతారు ఎవరైనా? అదేమన్నా సర్జరీయా ఏమన్నానా? నువ్వే కదా స్వప్న వెళ్దామన్నావు. ఏమో, మమ్మీ ఏడుస్తూ మాట్లాడితే భయమేసింది. నిజంగా బ్లడ్ టెస్ట్కి వెళ్ళడం ఎందుకు?
ప్రెగ్నెన్సీలో నాకు ఎన్నిసార్లు చేయలేదు బ్లడ్ టెస్ట్. నేనేమైనా ఏడ్చానా? నా కోసం ఎవరైనా వచ్చారా? అవసరం లేదు. అది కాదు స్వప్న. నాకు పనుంది సురేష్. స్వప్న. బంటి. ఎస్ బావా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడేంటి బావా, ముందుంది ముసళ్ళ పండగ చూడండి. మీను, హనీమూన్ కంట వెళ్దామా? నీ ఇష్టం. వెళ్దామా? నాకు తెలీదు. నీ ఇష్టం. అక్కడ ఎవ్వరూ ఉండరు మీను. అందరినీ విడిచిపెట్టి వస్తావా నాతోని? నువ్వు నేను మన ఇద్దరమే అక్కడ ఉండేది. వెళ్దామా? నీకు వెళ్దాం అనిపిస్తే వెళ్దాం రా. నీ ఇష్టం. ప్రెగ్నెన్సీ ప్లాన్ అయితే ఇప్పుడే లేదు కదా, ఒక 5 years దాకా. మ్హూ. మరి కొన్ని రోజులు అయ్యాక వెళ్దాం. నచ్చితే ఎవ్రీ ఇయర్ వెళ్దాం. మీను, నా కోసం బ్లాక్ శారీ కట్టుకుంటావా? ఆ రోజు మనం డాన్స్ చేసాం చూడు. నీకు ఇంకా పిచ్చి పోలేదారా? నన్ను ఎక్కడ ముట్టుకొనిచ్చావే, ఆ కోరిక తీర్చుకుంటాను ప్లీజ్. ఓకే.